హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో ఒక డొమైన్ నేమ్ ఎలా కొనుక్కోవాలి, హోస్టింగ్‌లో ఎటువంటి టైప్స్ ఉంటాయి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో హై పర్ఫార్మెన్స్ హోస్టింగ్స్ అంటే ఏంటి? ఒకవేళ మన వెబ్‌సైట్‌కి ఎక్కువ ట్రాఫిక్ వచ్చేటట్లయితే ఎటువంటి సర్వర్స్‌ని మనం యూజ్ చేయాలనే దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ప్రీవియస్ వీడియోలో ఈ ప్లాన్స్ గురించి మనం చూసామండి. ఇక్కడ పైనే మనకి ఇంకొక ఆప్షన్ చూపిస్తున్నారు. వీటిల్లోనే అప్‌గ్రేడెడ్ వెర్షన్స్ అన్నమాట. హై పర్ఫార్మెన్స్ హోస్టింగ్ సర్వీసెస్. మీరు ప్రీవియస్ హోస్టింగ్ ప్లాన్స్‌లో ఒక 25 వెబ్‌సైట్స్ వరకు మాక్సిమం పెట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చూపించారు ఒక ప్లాన్‌లో. ఇక్కడ ఏందంటే 50 వెబ్‌సైట్స్ నుంచి వాళ్ళు పెట్టుకునే ఆపర్చునిటీ ఇస్తున్నారు. అప్ టు 200 వెబ్‌సైట్స్ వరకు ఇచ్చారు. మీరు ప్యారలల్‌గా స్టోరేజ్ పెరగడం కూడా గమనించొచ్చు ఇక్కడ. ర్యామ్ కూడా కొద్దిగా పెంచుతూ వెళ్లారు వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇక్కడి దాకా. ఓకే అండి. ఇవి కూడా ఏంటంటే మల్టిపుల్ వెబ్‌సైట్స్‌ని పెట్టుకోవడానికి షేర్డ్ హోస్టింగ్ లాగా వీళ్ళిచ్చారు. ఇన్ కేస్ మనకు హై ట్రాఫిక్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఈ ప్లాన్స్ మనకి సూట్ అవ్వండి. ఎటువంటివి తీసుకోవాలో నేనిప్పుడు మీకు చూపిస్తాను. మీరిక్కడ గమనిస్తే వెబ్ హోస్టింగు, వర్చువల్ ప్రైవేట్ సర్వర్స్ అని, డెడికేటెడ్ సర్వర్స్ అని ఉన్నాయి కదా! వీటి గురించి నేనిప్పుడు మీకు చెప్తాను. వర్చువల్ సర్వర్స్ అంటే ఇందాక మీరు ప్రీవియస్ ప్లాన్స్‌లో చాలా ఎక్కువ వెబ్‌సైట్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఎలా అయితే ఇస్తున్నారో, అట్లా కాకుండా వీటిలో కొన్ని తక్కువ వెబ్‌సైట్స్ అయితే పెడతారు. వీటి వల్ల ఏంటంటే మనకి లోడింగ్ టైమ్ గానీ, అవన్నీ బాగా తగ్గుతాయి మన వెబ్‌సైట్‌కి. ఏవైతే కాంప్లెక్సిటీస్ ఉన్నాయో హోస్టింగ్‌లో చాలా వరకు ఎలిమినేట్ అవుతాయి. వీటిని మీరు చూడొచ్చండి. మీరు గమనిస్తే ర్యామ్ గానీ, ఆ స్టోరేజ్ గానీ కొంచెం డెడికేటెడ్‌గా ఉంటాయి. కంప్లీట్‌గా డెడికేటెడ్ అయితే కాదు. అందుకే వాళ్ళు క్లియర్‌గా వీపీఎస్ అని అయితే పెట్టారు. మీకు కంప్లీట్‌గా డెడికేటెడ్‌గా కావాలి అంటే వీ నీడ్ టు గో ఫర్ డెడికేటెడ్ సర్వర్స్. మీరిక్కడ చూడొచ్చు. అకార్డింగ్ టు ప్లాన్ మీకు వస్తున్న ర్యామ్ గానీ, స్టోరేజ్ గానీ పెరుగుతుందండి. ఇక్కడ ర్యాము, స్టోరేజ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ట్రాఫిక్ వస్తున్నా గూడా సస్టైన్ అవ్వగలుగుతాయన్నమాట ఆ ప్లాన్స్. సీపీయూస్ గూడా మీరు గమనిస్తే పెరుగుతూ వెళ్తాయి. అంటే పర్ఫార్మెన్స్, లోడింగ్ స్పీడ్ గానీ, ఇంకా వేరే వేరే ఉంటాయి గదా! అవన్నీ గూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే అండి. వీపీఎస్ గురించి ఇది డేటా. మీకు డెడికేటెడ్ సర్వర్స్ గురించి చెప్తాను. ఇక్కడ మీరు డెడికేటెడ్ హోస్టింగ్స్ గురించి వాటి రేట్స్ గురించి చూడొచ్చు. మీరు గమనిస్తే స్టార్టింగే రూ. 10,900 పైనుంది. మాక్సిమం 32,000 కంటే ఎక్కువుంది మాట. ఓసారి మీరిక్కడ స్పెసిఫికేషన్స్ గమనిస్తే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రాసెసర్స్ గానీ, వాళ్ళు డెడికేటెడ్‌గా ఎస్ఎస్‌డీసే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కింద గమనిస్తే 2 గ్లోబల్ డేటా సెంటర్స్ గూడా వాళ్ళిచ్చారు. అంటే జియోగ్రాఫికల్‌గా గూడా వేరే వేరే కాంటినెంట్స్‌లో గూడా ఆపరేషన్ చాలా స్పీడ్‌గానే ఉంటుంది ఈ ప్లాన్స్ మూలంగా. ఇక్కడ మనం హై ట్రాఫిక్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడామండి సర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ కేస్ సర్వరే కాకుండా మనం పెద్ద వెబ్‌సైట్‌లు మెయింటైన్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్‌ని కూడా మనం మానిటర్ చేయాలి. సెక్యూరిటీ ఇష్యూస్ అంటే మనందరికీ బాగా తెలిసింది. హ్యాకింగ్ అవుతూ ఉంటుంది ఒకటి. రెండోదొచ్చేసి మాల్‌వేర్స్ అనేవి మన వెబ్‌సైట్‌లోకి ఇన్‌స్టాల్ అవుతాయి. మాల్‌వేర్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఒక ఆప్షన్ టచ్ చేస్తే రీడైరెక్ట్ అయిపోతుంది వెబ్‌సైట్. వేరే కొన్ని కొన్ని వాళ్ళ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. వీటినే మాల్‌వేర్స్ అంటాం. రీడైరెక్టింగ్ మాల్‌వేర్స్ అని కూడా అనొచ్చు. వీటిని మనం ఎట్లా రిమూవ్ చేయాలి అనే దాని గురించి నేనిప్పుడు చెప్తాను. ఫస్ట్ సెక్యూరిటీలో మనం గమనించాల్సింది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ గురించండి. ఎస్ఎస్ఎల్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. హెచ్‌టిటిపికి, హెచ్‌టిటిపిఎస్‌కి ఉన్న తేడా అనమాట. ఎస్ అంటే సెక్యూర్ అని. ఇక్కడ ఈ వెబ్‌సైట్ సెక్యూర్‌గా ఉందని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చారు. ఈ ఎస్ఎస్ఎల్‌లో ఉండే రకాలండి ఇవన్నీ. ఈ టైప్స్. స్టార్టింగ్ టైప్ నుంచి కొంచెం మాక్సిమం టైప్ దాకా ఉంటుంది. ఈవి ఎస్ఎస్ఎల్ అనేది ఏందంటే ఉన్న వాటిలో బెటర్ ప్లాన్. మోస్ట్‌లీ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఏదైనా మీరు గమనిస్తే వితౌట్ ఎస్ఎస్ఎల్ అయితే ఉండదండి. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ లేకుండా కార్డ్ ట్రాన్సాక్షన్ గానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ గానీ ఎవ్వరు ఇవ్వరు. ఇవ్వకూడదు. హ్యాక్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇన్ కేస్ మీరేదైనా పర్సనల్‌గా చిన్న వెబ్‌సైట్ పెట్టేసుకొని, మేము మా వెబ్‌సైట్‌లోనే ట్రాన్సాక్షన్ చేస్తాం, ఎస్ఎస్ఎల్ తీసుకోలేదు అని అనుకుంటే, వాళ్ళెవరైతే క్లయింట్స్ వాళ్ళ డేటా ఇచ్చారో మన వెబ్‌సైట్ త్రూ, హ్యాకర్స్‌కి ఎళ్ళే స్కోప్ అయితే గ్యారంటీగా ఉంటుంది. వాళ్ళు ఈజీగా హ్యాక్ చేసేయొచ్చు ఆ డేటాని. ఎస్ఎస్ఎల్ ఉంటే ఏంటంటే, ఆ ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. మోస్ట్‌లీ ఉండవు. మీరు గమనిస్తే కొన్ని గూగుల్ పే, ఫోన్‌పేలో కూడా నార్టాన్ సెక్యూర్ అని చెప్పి కూడా ఉంటుంది. అష్యూర్డ్ సెక్యూరిటీ అని కొన్ని మీరు గమనించొచ్చు. ఇలాంటివన్నమాట. ఇప్పుడు నేను మీకు
ఒక ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్లు ఉండే రకాలు చెప్పాను కదండి. ఇన్ కేస్ మన వెబ్‌సైట్‌లోకి మాల్‌వేర్స్ ఇన్‌స్టాల్ అయినా, ఇంకేమైనా వైరస్‌లు వచ్చాయా ఎలా తెలుసుకోవాలనుకుంటే, ఈ సెక్యూరిటీ అనే టాపిక్‌లోనే ఈ మాల్‌వేర్స్‌ని ఎలా మనం రిమూవ్ చేయాలనే ఒక ఆప్షన్ కూడా వాళ్ళు ఇస్తారండి. వాటిని నేను ఈ పేజీలో పెట్టాను. ఇక్కడ మీరు గమనిస్తే చూడొచ్చు. ఇన్ కేస్ మనది మంచి వెబ్‌సైట్ మనం లాంచ్ చేసుకున్నాము. ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేవు. సెక్యూర్‌గానే ఉంది. ఇంతవరకు కూడా బానే ఉంది. ఓకే. ఇన్ కేస్ ఏమైనా వచ్చాయి. ఒకవేళ ఎస్ఎస్ఎల్ ఉన్నప్పుడు వచ్చాయా? ఒకవేళ పెట్టకుండా వచ్చాయా అనే విషయం పక్కన పెడితే, మనకి ఒకవేళ ఇన్ కేస్ మాల్‌వేర్ వస్తే ఎటువంటి సర్వీసెస్ తీసుకోవాలనేది ఈ వెబ్‌సైట్‌లో మనం క్లియర్‌గా చూడొచ్చు. గమనించొచ్చండి. బేసిక్‌గా వీళ్ళేంటంటే వైరస్ ఉందా? లేదా? అనేదైతే ఈ ప్లాన్ తీసుకొని మనం స్కాన్ చేస్తే తెలుస్తుంది. ఒకేళ లేకపోతే మీ వెబ్‌సైట్ క్లీన్‌గా ఉందని చెప్తాయి. ఒకేళ ఉంటే ఓకే. మీ దానిలో వైరస్ ఉంది. మనం రిమూవ్ చేయాలనేది చెప్పిద్ది. ఈ ఫస్ట్ ప్లాన్‌లో ఏంటంటే ఒక్కసారే ఛాన్స్ ఇస్తాను. మేము ఒక్కసారి వరకే మీ వెబ్‌సైట్‌లో ఉండే వైరస్‌ని తీస్తామనే ఆప్షన్ ఇస్తుందనమాట. లేదు నాకు చాలా సార్లు వచ్చే స్కోప్ ఉంది. లేదు ఒకవేళ వస్తే ఏంటి అనే డౌట్ గనుక మీకుంటే మీరు ఈ ప్లాన్‌కెళ్ళొచ్చు. వాళ్ళు అన్‌లిమిటెడ్ సైట్ క్లీనప్స్ ఇస్తున్నారు. మోస్ట్‌లీ ఏంటంటే ఒకసారి మన వెబ్‌సైట్‌లోకి మాల్‌వేర్ వచ్చి క్లీన్ చేసిన తర్వాత, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫైర్ వాల్ అనే ఏదైతే ఒక థింగ్ ఉందో, వీటి వల్ల మోస్ట్‌లీ హ్యాక్ అవ్వడానికి గాని, వైరస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఒకవేళ ఇన్ కేస్ అలాంటి యాక్టివిటీ ఏదైనా జరుగుతుందని అనిపించినప్పుడు బేసిక్‌గా వెబ్‌సైట్‌ని ఆపేసిద్ది. టెంపరరీగా హోల్డ్ చేసేసిద్ది. లేదా అలర్ట్ చేసిద్ది. ఓకేనా అండి? ఆహ్, ఈ సర్వీసెస్‌ని యూజ్ చేసుకొని మీరు ఒకేలా మీ వెబ్‌సైట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాటిని రికవర్ చేసుకోవచ్చు. మీకేదైనా ఎటువంటి డౌట్ ఉన్నా గూడా మీరు గోడాడీ అనే కాదు, వేరే హోస్టింగ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కస్టమర్ సపోర్ట్‌కి కాల్ చేసి ప్రైజింగ్ గాని, మీకున్న డౌట్స్ గాని తెలుసుకున్న తర్వాత కొనుక్కోండి. ఓకే అండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిద్ది. వెబ్‌సైట్ బేస్డ్‌గా మీరు బిజినెస్ లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉన్నా ఒకేలా వెబ్‌సైట్స్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏమైనా ఉన్నా గానీ, మా వాట్సాప్ నంబర్‌ని ప్రొవైడ్ చేస్తాను. ఈమెయిల్ అడ్రెస్ కూడా ఇస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.